నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదుగుతోన్న నాయకుడు. సినీ రంగంలో తిరుగులేని స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోదీ సైతం పవన్ను తుఫాన్గా అభివర్ణించారంటే అర్థం చేసుకోవచ్చు సేనాని స్టామినా ఏంటో అన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ను ఇస్తోంది. నిజానికి బీజేపీ పెద్దల వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ను లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దించి ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏపీ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతల్ని కూడా స్వీకరించారు. ఒకవైపు కేంద్ర బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ను దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేస్తూ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయనతో ప్రచారం చేయిస్తోంది. ఇది సాధారణ విషయం కాదు. ఒక రాష్ట్ర నాయకుడికి ఈ స్థాయిలో జాతీయ ప్రాధాన్యత లభించడం అంటే ఆయన ప్రభావం, ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ తీసుకున్న స్పష్టమైన వైఖరి, ఆయన మాటల్లో కనిపించే ఆత్మవిశ్వాసం, సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధత దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక అగ్ర సినీ హీరోగా సుపరిచితుడు. ఆయన సినిమాల ద్వారా సంపాదించిన అభిమాన బలం ఇప్పుడు రాజకీయాల్లోనూ ప్లస్గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే కేవలం ఫ్యాన్ బేస్ మీదే ఆధారపడకుండా తన సిద్ధాంతాలు, విలువలు, ప్రజల సమస్యలపై తీసుకునే స్పష్టమైన వైఖరి ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడం. సనాతనవాదిగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి అవుతారన్న వార్తలు తరచూ వినిపిస్తూ ఉన్నాయి. ఆ స్థాయి స్టామినా పవన్ కళ్యాణ్కు ఉన్నాయి అన్నది రాజకీయ పరిశీలకుల మాట. పవన్ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు ఉన్నత పదవిని అలంకరించడం కష్టం కాబోదన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి ఏపీలో 25 ఏళ్ల రాజకీయం అనే నినాదంతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. 2 ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు ఆయనను కుంగదీయలేదు. బదులుగా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలపరుచుకున్నారు పవన్ కళ్యాణ్. చివరికి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో, కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ముందుకు వెళ్లి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, అటు ప్రధానమంత్రి మోదీకి నమ్మకమైన మిత్రుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఇది ఆయన రాజకీయ నైపుణ్యానికి, సమన్వయ సామర్థ్యానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. తాజాగా ఒక సందర్భంలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ ఆయనను సింహం లాంటి వ్యక్తి అని అభివర్ణించారు. ఒంటరిగా నిలబడి పోరాడగల ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందని, ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడకుండా నిలబడే వ్యక్తిత్వం పవన్ సొంతమని ప్రశంసించారు నిధి అగర్వాల్. అలాంటి లక్షణాలు ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. సినీ రంగంలో ఒక స్టార్ హీరోయిన్ ఈ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడిని ప్రశంసించడం సహజంగానే పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ ఇది, సినీ రంగం నుంచి రాజకీయ రంగం వరకు అందరూ ఆయన్ని గౌరవిస్తారు అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎంత బలంగా ఉందో మరోసారి ప్రూవ్ చేసింది. సినీ రంగంలో తిరుగులేని స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ అదే పోరాట పటిమ చూపిస్తూ ఉన్నారు. పదవులు వచ్చిన తర్వాత కూడా ఆయన సాధారణ జీవన శైలిని కొనసాగిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు విని పరిష్కరిస్తూ పనిచేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నరలోనే పంచాయతీరాజ్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలు, ప్రజలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేస్తూ ఆ శాఖను దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లారన్న ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఆలోచన, ఒక ఉద్యమం లాంటి శక్తిగా ఎదుగుతూ ఉన్నారని అనిపిస్తుంది. సినీ రంగంలో సంపాదించిన పేరు, రాజకీయాల్లో సంపాదిస్తోన్న నమ్మకం, సనాతన ధర్మంపై ఉన్న స్పష్టమైన వైఖరి, ప్రజల పట్ల చూపుతోన్న బాధ్యత, ఇవన్నీ కలిసే ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెడుతూ ఉన్నాయి. అందుకే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మరింత పెద్ద పాత్ర పోషిస్తారనే అంచనాలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పరిశీలకులు కూడా ఆయనలో ఆ స్థాయి స్టామినా, నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా
చూసే పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఒక సాధారణ రాజకీయ ప్రయాణం కాదు. అది సినీ రంగం నుంచి ప్రారంభమై ప్రజల హృదయాల మీదుగా సాగుతూ రాష్ట్ర రాజకీయాల్లో స్థిరపడి జాతీయ రాజకీయాల దిశగా దూసుకుపోతోన్న ఒక ప్రత్యేక ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడికి చేరుతుందో కాలమే చెప్పాలి. కానీ ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నేతగా ఎదుగుతూ ఉన్నారు అనేది మాత్రం అందరూ ఒప్పుకుంటోన్న నిజం.